పార్టీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూటమి పార్టీ ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడిని నిలబెట్టింది పవన్ కళ్యాణ్. ఆయన సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నిలబెట్టింది ఆయనే. మరి ఆయన్ని తప్పుగా అనుకోకూడదు. ఆయన కోట్ల రూపాయలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, మనకు అనవసరం. సో నిలబెట్టాడు, గెలిపించాడు. గెలిచిన తర్వాత నేను అడిగేది పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన దయ వల్ల ఆయన నిలబడ్డాడు. గెలిచిన తర్వాత చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేస్తున్నాయండి. మంచి అయిందే. ఈ పార్టీ ఎందుకు పైకి వస్తుంది? ఓకే. కొంతమంది ఎమ్మెల్యేలు దుర్మార్గంగా ఉన్నారు. ఇచ్చినా కూడా ఆయన ఏమంటున్నాడంటే నానా పద్ధతి తగ్గించుకోండి, మార్చుకోండి. అవును, తగ్గించుకుంటే రెండోసారి నేను సీట్ ఇస్తా, అవునులే, లేకపోతే అంతటితో కథం. అంటే సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టున్నారు పవన్ కళ్యాణ్. కోట్ల రూపాయలు నాశనం చేసుకున్నాడు. మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు? తప్పది. వాళ్ళు తిడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏం చేశారండి? ఆడి పీకలేదేంటి, ఇతను పీకేదేంటి? అంతే అంటారా? నెంబర్ 1 ఏంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్? నెంబర్ 1 భవిష్యత్తులో ముఖ్యమంత్రి నెంబర్ 1 అవుతాడు. చూడు, ఏ నమ్మకంతో చెప్తున్నా బాబాయ్? బీజేపీని పావం చేసుకొని గెలుస్తాడు పవన్ కళ్యాణ్. ఓకే ఓకే. ఒక్క మాట ఏం చెప్తావు చివరిగా పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 డన్. థ్యాంక్ యూ.